కాకినాడ రూరల్ చిడిగ గ్రామంలో సుమారు 8.5 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రారంభించారు. మంచినీటి ట్యాంకర్, పశువుల త్రాగునీరు తొట్టులు, పశువుల షెడ్ను ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. చిడిగ గ్రామంలో జనసేన నాయకులు మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి ట్యాంకర్, పశువుల త్రాగునీరు తొట్టులు, పశువుల షెడ్ను ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించేందుకు రాగా కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచినీటి ట్యాంకర్ను, పశువుల త్రాగునీరు తొట్టులు, పశువుల షెడ్లను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ వేసవిలో మనుషులతో పాటు పశువులు, పక్షులకు దాహార్తిని తీర్చేందుకు తమ పార్టీకి చెందిన మహేష్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మహేష్ సేవలను ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ పశుపక్షాదులను కూడా త్రాగునీరు అందించేందుకు రావాలని ఎమ్మెల్యే నానాజీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూడా చైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, బాసంశెట్టి శ్రీనివాస్, అచ్యుతరామయ్య, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందో, రాయుడు దుర్గాప్రసాద్, మేడిశెట్టి రాంబాబు, ఎంపీడీఓ పసుపులెట్టి సతీష్, పంచాయతీ సెక్రటరీ గోవిందరాజు, అధికారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాలన్నింటికి శాశ్వతంగా మంచినీరు రోడ్డు లేకుండా చేసి ఒక ఆలోచన నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కానీ నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. మేము వచ్చిన తర్వాత 1.5 లక్షలు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు చేయని పళ్ళు 1.5 లక్షలు పెట్టి చీడికి గ్రామంలోనే రోడ్డు, రైలు నిర్మాణం చేసి, అలాగే వాటర్ పైప్ లైన్ కూడా అట్లాగే ముఖ్యమంత్రి గారికి పశుపక్షాదుల మీద కూడా ఎంత ఇదంటే ఆలోచించండి. పశువుల కోసం అందరికీ ఎంతమంది అడిగితే అంతమందికి శాలలు ఇవ్వమన్నారు. అవసరం స్థలం ఉన్నవాళ్ళు, సొంత స్థలం ఉన్నవాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు శాలలు ఇచ్చాం. ఊళ్ళో ఎన్నిసార్లు ఇచ్చామండి? 3 సార్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇవాళ నీటి తొట్లు, 4 నీటి తొట్లు ఈరోజు ఈ దారి ఉంటా వెళ్ళి నోళ్ళు ఏదైనా ఉంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీరు తాగడానికి ఎంతకాలం ఉన్నది మంచి ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు గ్రామీణ ఉపాధి పథకం నుంచి వచ్చిన ప్రతి పైసాన్ని కూడా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం కావాలన్న దాని మీద ఆలోచన చేసి పడుతూ ఉన్నారు. తర్వాత దళారులకి గురించి కానీ, వాళ్ళ యొక్క అనునీయుల గురించి కానీ ఆలోచించేది గత ప్రభుత్వం. ఈవేళ ప్రజలకు ఏం కావాలని ఆలోచించేది ఈ ప్రభుత్వం. ఆ తేడాన్ని మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. వచ్చినట్టు కనపడతా ఉంది. ఇదే ఫండ్స్, అయ్యే ఫండ్స్ ఆవేళ వచ్చి ఈవేళ వచ్చి ఇవాళ తల్లికి వందనం నువ్వు ఇవ్వట్లేదు ఇస్తానన్నావు. తల్లికి వందనం ఎప్పుడు ఇవ్వాలో చంద్రబాబు తెలుసు. అది మే నెలాఖరులో జూన్లో ఇస్తే స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఈ లోపల ఇస్తే పప్పుచారులో కలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏది ఎప్పుడు చేయాలన్నది ముఖ్యమంత్రికి చెప్పవలసిన స్థాయిని ఇది కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డికి ఎదుగుతున్నాను. ఎక్కడైనా నీకున్న కేసులు అట్లా ఆ కేసుల మీద దృష్టి పెట్టుకుని అట్లా కేసులు వచ్చి ఒకళ్ళు నీ తోటోళ్ళు ఒకళ్ళు బయటకు వస్తూ ఉన్నారు కదా, నువ్వు కూడా ప్రయత్నం చేసుకో తప్ప ఇక్కడ ప్రజలకి మంచి జరుగుతుంటే అడ్డుపడదు.